నాకంటే బెటర్గా నేను తయారు చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఉండేదే నేను ఇస్తాను. నా సిస్టమ్ ద్వారా, నా అప్లయన్స్ ద్వారా నాకంటే బెటర్గా నేను తయారు చేస్తాను. ఎందుకంటే వన్స్ నా టీం నాకంటే బెటర్ అయితే నాకే కదా క్రెడిట్, అదంతా నాకే కదా ఇన్కమ్ వస్తుంది. ఇది ఒకే ఒక చోట, మిగతా అన్ని చోట్ల రాజకీయాలు నడుస్తాయి. ఎదుగుదలను సహించలేరు అనమాట ఎదుటోళ్ళని. ఈ బిజినెస్ ఈ విషయాన్ని చాలా లేట్గా అర్థం చేసుకుంటారు మనుషులు. దురదృష్టం ఏంటంటే అర్థం చేసుకోవడానికంటే ముందు వెళ్ళిపోతారు కొంతమంది. అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోతారు, అర్థమైతే లేట్గా అర్థమవుతుంది. సో ఆ పని మీరు చేయొద్దు. ఎందుకు చేయొద్దంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. అప్లైన్ వచ్చింది మనకు సపోర్ట్ చేయడానికి, ఎందుకంటే అప్లైన్ కూడా చెక్ మనకు చెక్ ఇప్పిస్తేనే వస్తుంది. అవునా? కంపెనీ ఉద్దేశం ఎలాగుంది అవన్నీ తెలియాలన్నమాట. దానికంటే ముందు నా ఇంట్రొడక్షన్. నా పేరు సోమశంకర్, చిత్తూరు డిస్టిక్ లో పొంగనూరు పక్కన చిన్న విలేజ్, ఎంతో దూరం లేదు మీకు అనుకుంటా, రైట్? పొంగనూరు దగ్గర చిన్న విలేజ్ మాది, రైట్? సో చిన్న విలేజ్ అంటే 50 ఇండ్లు కూడా లేవు. పుట్టి పెరిగాను, 10th క్లాస్ చదివాను కష్టంగా. ఎంత కష్టం అంటే ఈరోజు చెప్తే నమ్ముతారు మీరు, ఎందుకంటే పక్కనే కావాలంటే ఎంక్వైరీ, మీ అప్లైన్లో ఎర్రై సార్ అంతా ఇంటికి పంపించి మరి ఎంక్వైరీ చేయించినాడు. ఎంక్వైరీ కాదు, పోయి ఫోటోలు తీసుకొని, మా అమ్మ దగ్గర ఫోటోలు తీసుకొని ఆ ఊరంతా చుట్టుపక్కల మాట్లాడి రోజు అక్కడే ఉంటారు వాళ్ళు. ఎర్రై సార్ టీము, మీ ఇంకా వేరే వాళ్ళ టీం అంతా, సుబ్రెడ్డి సార్ టీము, వాళ్ళందరూ కూడా. సో వీళ్ళంతా పోయి వచ్చిన అందరికీ తెలుసు వాళ్ళ సంగతి, మా ఫ్యామిలీ ఏంటని. 50 ఇళ్ళే కూలి పని చేసి వచ్చాము. మా అమ్మ నాన్న కూలి పని చేసుకున్నారు. 1 ఇంచు భూమి కూడా ఉండేది. నేను వెళ్ళి ఈ మాట అస్సాంలో చెప్తే మేబీ ఒకరిద్దరికి డౌట్ ఉండొచ్చేమో, ఏమోలా ఆ మనిషి అంత దూరం నుంచి వచ్చి చెప్తాడు, నిజమేనో కాదో, ఇవంతా వాళ్ళు పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి, అందరూ సక్సెస్ అయినాక అట్లే చెప్తారని అంటారు. ఎంతో దూరం లేదు కదా, మీకు ఎవరైనా డౌట్ వస్తే వెళ్ళి కూడా కనుక్కోవచ్చు అనమాట మా ఊర్లో, రైట్? కూలి పని చేశాము, అమ్మ నాన్న కూలి పని చేస్తున్నారు. 1 ఇంచు భూమి కూడా లేకుండా ఉంటే మాకు మా తాత అవ్వల్ని మా భూమి, మా సమాధి చేయడానికి భూమి లేక వేరే వాళ్ళు భూములు వేస్తే ఈరోజు విద్య వేసినారు వాళ్ళు. మా భూములు వేసారని చెప్పేసి భూమికి రేటు పెరగంగానే. అట్లాంటి పరిస్థితి నుంచి 10+2 కష్టంగా చదివి ఆ తర్వాత పౌల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్ అయిపోయి, మాది కష్టంగా లేకుండా కూడా వచ్చేసింది. కోళ్ళ ఫార్మ్ లో సూపర్వైజర్ చేస్తూ ఆర్మీ సెలక్షన్ పిలిస్తే ఆర్మీకి వెళ్ళాము. ఒకే రోజు ఫస్ట్ డే సెలెక్ట్ అయిపోయాను అనమాట. మా ఊర్లో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ నాకే. మొట్టమొదటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఇంకా ఆర్మీకి వెళ్ళాం. 13 సంవత్సరాలు బాగా చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బావిలో కప్ప బయట వస్తే ఎట్లయితే బయట ప్రపంచం ఇంత ఉందా, నిజమా కదా? మనలో చాలా మంది బయట రాకనే దాంట్లోనే పోతాం మనం, బావిలోనే. ఇదే నా ప్రపంచం అనుకుంటుంటాం. ఆర్మీలోకి వస్తే తెలిసింది దీనికంటే మంచి రెస్పెక్ట్, మంచి సాలరీస్, మంచి పొజిషన్స్ ఉంటాయి, అచీవ్ చేయొచ్చు అనుకున్నాను. ఆర్మీలో ఆఫీసర్ అయితే అది ఛాన్స్ అవుతుందని ఆఫీసర్ అవడానికి ప్రయత్నం చేశాను. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 13 సంవత్సరాలు చేశాం. పెళ్లి కూడా చేసుకోకుండా చేశాను 13 సంవత్సరాలు. జాబ్ వచ్చింది, ఇంకేం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా 13 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే కావట్లా. ప్రతిసారి రిజెక్ట్ అయిపోవడం అనమాట. 5 రోజులు ఇంటర్వ్యూ ఉంటుంది, SSB సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని. ఇండియా మొత్తం పైన 3 చోట్ల నడుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి కలిపి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అలహాబాద్, బెంగళూరు, భోపాల్లో మాత్రమే నడుస్తుంది. 6 సార్లు 13 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అబ్దుల్ కలాం గారి స్టోరీ చెప్పి పంపిస్తారు. అబ్దుల్ కలాం గారు ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆఫీసర్ అవడానికి వచ్చాడు. ఆయన కూడా రిజెక్ట్ చేసి పంపించారు. రిజెక్ట్ చేశారు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు. రిజెక్ట్ చేయకుండా ఆఫీసర్ చేసేసింటే ఆయన మేబీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అవుతాడేమో. సింపుల్, ఎయిర్ స్టాఫ్ అవుతాడు అంతే. బట్ ట్రై ఫోర్సెస్ కమాండర్ అయిపోయాడు. ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి కమాండర్, రాష్ట్రపతి అయ్యాడా? ఆ మిసైల్ ఎవరు కనుక్కోండ్రు, ఆయన కానీ ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళిపోయినట్టే. ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే సూసైడ్ చేసుకోవద్దు, నువ్వు కూడా అట్లా ఛాన్స్ ఉంటుందిలే, సైలెంట్ గా ఇల్లు, నువ్వు రిజెక్ట్ అయిపోయావు అని గొప్పడం మాకు. అట్లా కథలు చెప్పి పంపించేవాళ్ళు. బట్ డైలాగ్ కూడా ఏంటంటే, మీ భగవాన్ దేర్ కర్ సక్తా లేకిన్ అంధేర్ నహీ హై. దేవుడు ఏదైనా పని లేట్ చేయొచ్చేమో కానీ గుడ్డోడైతే కాదు. వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఓపిక లేక మధ్యలో ఆగిపోతారు వాళ్ళంతే. 13 సంవత్సరాలు మమ్మీ డాడీ ఫోర్స్ చేస్తారు, పెళ్లి చేసుకో. వాళ్ళైతే ఈ మాట కూడా అనేశారు, మాకు వయసు అయిపోయింది కదా, నీ పెళ్లి చేసుకో, నీ పెళ్ళాన్ని మా మధ్యన పెట్టడానికి సిగ్గుపడుతుంటే మేము చనిపోతాం, ముట్టన చేసుకుంటావా అన్నారు. ఎక్కడ సెంటిమెంట్లకు లొంగలేదన్నమాట. వాళ్ళకి తెలీదు, ఏదేదో అంటుంటారు, నో ప్రాబ్లం, నేను ఎందుకోసం ఆఫీసర్ అయి చేసుకోవాలి, నా నెక్స్ట్ జనరేషన్ నాలాగా ఉండకూడదు. శాలరీ వచ్చి 10వ తేదీ 15వ తేదీ అయిపోతుంది. సో దానికోసం చేస్తూనే ఉన్నా కావట్లా. అండ్ 2009లో 2009లో గ్రేట్ సేఫ్ షాప్ నా లైఫ్ లోకి వచ్చింది. అప్పుడు తెలియదు ఇంత పవర్ఫుల్ అని.
ఒక గ్రేట్ మెంటర్ ద్వారా బిజినెస్ లోకి వచ్చాము, కలిసి పనిచేస్తూ 6 నెలలు చేశాను పార్ట్ టైం లో. అప్పటికే బిజినెస్ పవర్ అర్థమైంది. 13 సంవత్సరాల జాబ్ వదిలేసి 2 సంవత్సరాలు చేయండి పెన్షన్ కోసం వదిలేసి ఫుల్ టైం గా చేయడం స్టార్ట్ చేశాను. చేస్తూ ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. డైమండ్ అవ్వడానికి వచ్చి డైమండ్ అయ్యాను. 250 డైమండ్లు ఉండాలి ఈ రోజు నాకు. 25 లక్షలు 25 lakhs నెట్వర్క్ ఉంది. ఒక రోజు 2 జాయిన్ అవ్వాలంటే కష్టంగా ఉండేది. ఫోన్ చేస్తే ఓకే రా అంటారు, ఆడిపోతే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. పలానా రోడ్ లేక రా అంటారు, అప్పటికి మూడు మారిపోతుంది. ఆ రోడ్ లేక పోయే కొందరు వాళ్ళ ఇంటి పేరు నెంబర్ కూడా చెప్పిట్రు, ఇంకాడికి పోతే నో స్విచ్ ఆఫ్ అంతే. కొన్నిసార్లు ఎట్లా ఒకటి కనుక్కొని ఇంటి దగ్గర పోయామనుకో ఫోన్ రింగ్ అవుతా ఉంటుంది, ఫోన్ తీరు. వాళ్ళు మేడం చెప్పారంటారు లేడని చెప్పేయండి. ఎవరండి లేరు, మా ఆయన లేడు బయట పోయాడండి. కొన్నిసార్లు పిల్లలకు ఫోన్ ఇచ్చి డాడీ లేడని చెప్పేయండి. పిల్లలు దేవుళ్ళు, మా డాడీ చెప్పాడు ఇంట్లో లేడంట. జరుగుతాయి ఇవన్నీ ఎన్ని చూసి రావాల్సి వస్తుంది. బాగుంటుంది. ఇవన్నీ రాలేదనుకో ఏంటంటే దాని మజా ఉండదు అనమాట. ఇక్కడ ఆకులు ఉండేటప్పుడు తింటేనే భోజనం బాగా తెలుస్తుంది టేస్టీగా, అవునా? ఆకలి లేకుండా ఎన్ని పెట్టినా కూడా మనకి ఏం తెలుస్తుంది. ఒకసారి అక్బర్ బీర్బల్ ఏదో పార్టీకి వెళ్ళారంట. పార్టీకి వెళ్తే బఫే ఇప్పుడు పెడతారు మధ్యాహ్నం అట్లా బఫేలో ఒకటి తీసుకుంటా ఉన్నారు. అక్బర్ తీసుకుంటారు, ఆయన వెనకాల బీర్బల్ కూడా తీసుకుంటా ఉన్నాడు మంత్రి. బీర్బల్ ఒక ఐటమ్ తీసి ప్లేట్లో వేసుకుంటాడు, పెట్టుకుని ఖాస్ అగర్ ఓ హోతీ మేరా సార్ మజా ఆ జాతా. ఈరోజు అది ఉంటే నాకు చాలా బాగుంటుంది. అక్బర్ ఏమనుకుంటా అంటే ఆయన భార్య గురించి అనుకుంటానడేమో అని సైలెంట్ కొంటాడు. 2వ ఐటమ్ తీసి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అంటాడు ఖాస్ ఓ హోతీ మజా ఆతా ఖానేకెళ్ళి. ఆయన ఏమో అది ఉంటే బాగుండు అది అంటే ఈయన పెళ్ళాం అనుకొని 2వసారి అడిగేశాడు అక్బరు. కాదు భయ్య, రోజు నీ పెళ్ళాంతో తింటావు కదా, ఒక రోజున నాతో తిని ఏం పోయింది నీకు అంటాడు. అది కాదులే బాస్, నీకేం అర్థమవుతుంది. ఖాస్ ఓ హోతి అది ఉండింటే బాగుండు ఈ రోజు. కాదు నీకు ఏంది అది అని అనుకుంటాడు. సాయంత్రం వెళ్ళి తిందులే మీ భార్యతో అంటే నా భార్య కాదు బాస్, ఆకలి ఉండింటే తినడం. ఇన్ని పెట్టారు చూడండి, ఎన్ని బొఫేలు ఉన్నాయి ఐటమ్స్. ఆకలి లేదు నాకు ఈరోజు, తినేసి వచ్చాను ఫుల్గా. ఆకలి ఉండింటే ఇన్ని ఐటమ్స్ లాగిచ్చింటాను బాగా అంటాడు. అర్థమవుతుందా? సో అట్లా ఆకలి ఉండే వాళ్ళకి బిజినెస్ కావాలి, రైట్? ఎంతవరకు గట్టిగా ఆకలి అవుతుందో అంతవరకు పంపేలేదు మిమ్మల్ని ఈరోజు. అప్పుడే మనం ఆకలి వేరే, డబ్బు సంపాదించాలని ఆకలి అనమాట. అండ్ డైమండ్ అయ్యి 2 జాయిన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఈరోజు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే 100ల కొద్ది జాయిన్ అయిపోతారు ఈ ఇండియా మొత్తం పైన. చిన్న పల్లెటూరు పక్కూరులో పక్కింట్లో కూడా తెలియదేమో పేరు. అట్లాంటి ఇండియా మొత్తం టీం ఉంది. ఏ స్టేట్ లో టీం కావాలి అన్ని స్టేట్ లో టీం అయింది, రైట్? అచీవ్మెంట్లు 1, 2 కాదు, ఎన్నెన్నో అచీవ్మెంట్లు వచ్చాయి. ఒక 2 వీలర్ లేదు నా దగ్గర, డైమండ్ అవుతూ కూడా అవుట్ ఒక 2 వీలర్ లేకుండా. ఫస్ట్ 4 వీలర్ వచ్చింది మహేంద్ర ఎక్స్యూవీ. ఈరోజు మర్సిడీస్ బెంజ్లో తిరగలుగుతున్నాము. బెంగళూరు లాంటి సిటీలో 3 ఇల్లు కట్టడము. ఎంత లక్షల మందికి 250 డైమండ్స్ అంటే 250 కోటీశ్వరులు. ఆలోచించండి ఒకసారి ఎంత పెద్ద సక్సెస్ ఇది. బట్ ఒకటి మాత్రం షూర్, ఒక డైమండ్ ఓ సింగిల్ పైసా ఇవ్వలేదు నువ్వేమన్నా కొనుక్కో అని చెప్పి. నువ్వు కారు కొనుక్కో, ఇల్లు కొనుక్కో, నీ ఏరే జీవులా ఇవ్వకూడదు కూడా. సింపుల్ గా ఒకటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇచ్చాము, సో దట్ వల్ల డబ్బు సంపాదించుకున్నాం. అర్థమవుతుందా? ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను 2 గంటలు. సరిపోయింది అనుకుంటా నా ఇంట్రొడక్షన్, రైట్? ముందుకెళ్దామా? బిజినెస్ బిల్డింగ్ సెమినార్, బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి.